గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈ ఫోటోలో ఉన్నాయని ఎవరో తెలుసండి? ఆప్తులకు అనాథలకు మధ్య వారధి వినాయక్ లోహాని. విన్నారా? ఎప్పుడైనా వినే ఉంటారు. ఐఐటి ఐఐఎం చదివి సోషల్ ప్రెన్యూర్గా మారాడు. దిక్కులేని వాళ్ళని చదివించేది ఎవరు అని మదిలో ప్రశ్నించినప్పటి నుంచి అదే ఆలోచనలు. ఉద్యోగం పక్కకు పెట్టి పరివార్ ఆశ్రమం ఏర్పాటు చేసి ఇప్పుడు 1150 మంది పిల్లలకు ఆశ్రయం కల్పించారు. మరి ఆయన గురించి ఒక్క నిమిషం తెలుసుకుందామా? ఆయన ఐఐటి ఖరగ్పూర్లో బీటెక్ అయిపోయింది. ఐఐఎం కలకత్తాలో ఎంబీఏ కూడా కంప్లీట్ అయింది. ఇన్ఫోసిస్లో జాబ్ దొరికింది. అమ్మయ్య, లైఫ్లో సెటిల్ అయిపోయాం అనుకుంటాం. కానీ అతను అలా అనుకోలేదు. శ్రీరామకృష్ణుల వారు, వివేకానందుల వారు అతన్ని అలా అనుకోనివ్వలేదు. మనకు కావలసినవి 3: ప్రేమించే హృదయం, భావించే మనసు, పనిచేసే చెయ్యి అన్న వివేకానంద సూక్తులు ఆయన్ని ఆలోచింపచేశాయి. అవును, మనం మాత్రం బీటెక్ చదివి ఇన్ఫోసిస్లో జాబ్ చేయడం సరిపోతుందా? మనకంటూ వికీపీడియాలో ఇంత చోటు దక్కించుకోక్కర్లేదా? మన పేరు ప్రతిష్టల సంగతి సరే, తనలో గొప్ప విద్యాసంస్థల్లో చదువులు చదవలేని వాళ్ళు ఎంతమంది? వాళ్ళ పరిస్థితి ఏంటి? తల్లిదండ్రులు లేక, దిక్కుమొక్కు లేక, ఆర్థిక వనరు లేక అనాథల్లా రోడ్డు మీదే జీవితం గడుపుతున్న వారి దుస్థితి రూపుమాపేదెలా? వారికి విద్యాబుద్ధులు నేర్పేదెలా? కుటుంబమే లేని వారికి కుటుంబం ఏర్పరిచేదెలా అన్న ప్రశ్నలు అతన్ని ఉక్కిరి బిక్కిరి చేశాయి. అలాంటి వాళ్ళ కోసం ఆలోచించడానికి చాలామంది ఉన్నారులే గురు, నీ పని నువ్వు చూసుకో అని చాలామంది సైరన్ మోతలా చెప్పినా, నీ చదువేంటో, నీ పెళ్లి తర్వాత ఏర్పడే నీ పెళ్ళాం పిల్లలనే పరివారం ఏంటో ఉండక ఎందుకు వచ్చి నీ తిప్పలు చెప్పు అన్న వాళ్ళు ఉన్నారు. సోషల్ సర్వీస్ అంటే అదో స్టంటు, ఇప్పుడు ఎవరు దీని గురించి గొప్పగా మాట్లాడుకోవటం లేదు తెలుసా అనేవాళ్ళు కొందరైతే, వచ్చాడండి మేల్ మదర్ తెరెసా అని కామెంట్ చేసేవాళ్ళు మరికొందరు. ఈ ప్రపంచంలో జరగాల్సినవి ఎన్నో జరగకుండా ఉండిపోతాయి. ఎందుకో తెలుసా? జస్ట్ ప్రయత్నించకుండానే అది జరగదు అని మనకు మనం నిర్ధారించుకోవడం వల్ల. వివేకానంద స్ఫూర్తి ఒక్కసారిగా గుండెని మేల్కొల్పింది అతనికి. అప్పుడు అనుకున్నది సాధించడానికి ప్రయత్నం ప్రారంభించాడు. ఇప్పుడు అతని పేరు దేశంలో సుప్రసిద్ధం. ఎందరో అనాథల పాలిట అతను పెన్నిధి లోహాని, వినాయక్ లోహాని ఆరాధ్య దైవం పిల్లల పాలిట. అతడే పరివార్ ఆశ్రమ స్థాపకుడు వినాయక్ లోహాని. దివ్యత్వం ఎక్కడో లేదు బ్రదరు. ఒక్కసారి నీ గుండె మీద చేసుకుని చూడు, లబ్ డబ్లో వినిపిస్తుంది. అదే చేత్తో నీ కోసం పని చేసుకోవడమే కాక ఇతరుల కోసం పనిచేసి చూడు, ఇంకాస్త బాగా వినిపిస్తుంది. మనిషిగా పుట్టి మనిషిగా చనిపోవటం ప్రతి ఒక్కరూ చేస్తారు. కొందరు మాత్రమే ఓ రామకృష్ణుడు, ఓ వివేకానందుడు అవుతారు. వాళ్లకు ఇతరులకు తేడా, వాళ్ళు తాము అనుకున్నది చేస్తారు. అదే మామూలు మనుషులు ఇతరులు అనుకున్నది చేసి మిగిలిన జీవితాన్ని నిశ్శేషంతో గడిపేస్తారు. బాసు, జీవితం ఒక సమస్య లాంటిదైతే అందులోంచి బయటపడే శేషమే నువ్వు. నీ మరణం తర్వాత కూడా నువ్వు బతికే ఉండాలంటే ఆ శేషంలో ఏదో ఒక విశేషం ఉండాలి అన్న వివేకానంద స్ఫూర్తి వినాయక మనస్సును ఆక్రమించేసింది. వినాయక్ లోహాని 1978 ఏప్రిల్ 12న మధ్యప్రదేశ్లో భోపాల్లో జన్మించారు. లోని అనే ఊరిలో. భోపాల్ అంటే తెలిసిందే కదా, ప్రపంచ ప్రఖ్యాత విషవాయు బాధితుల నగరం. అలాంటి నగరంలో వినాయక్ లాంటి మనసున్న మంచి మనుషులను కూడా కలిగి ఉండడం దేశానికి గర్వం. అతని విద్యాభ్యాసం మొత్తం ఈ నగరంలోనే జరిగింది. ఆవేదన అంటే ఏమిటో సరైన అర్థం తెలిసింది అక్కడే. అందరికీ అన్ని వస్తువులుండవని, కొందరు అసలు ఏ సౌకర్యం లేకుండా జీవితంలో రాణించాల్సి ఉంటుందని అర్థమైంది అక్కడే. కత్తి లేకుండానే యుద్ధం చేయాల్సిన బాలవీరుల సంఖ్య ఈ సమాజంలో చాలా ఉందని అవగతమైంది అక్కడే. వినాయక్ తాను ఖరగ్పూర్ ఐఐటిలో బీటెక్ చేస్తున్నప్పుడు కూడా మనస్సు నిండా ఇవే ఆలోచనలు ఆవహించేవి. అదే సమయంలో ఐఐఎం కోల్కతాలో ఎంబీఏ చదువుతున్నప్పుడు ఇవే భావాలు కలిగేవి. తనలోని ఆలోచనలకు వివేకానంద సూక్తులు తోడయ్యేవి. అలా చదువుతుండగానే 3 పిల్లలను చేరదీసి వారిని ఒక అద్దె ఇంట్లో ఉంచి బాగోగులు చూడడం ప్రారంభించారు అతను. ఒకరిద్దరిని చేరదీయడంతోనే తన పని అయిపోలేదని తెలిసింది. అతనిలో ఆలోచన తీవ్రమైంది. అప్పటికి వినాయక్ దగ్గర అంత ఆర్థిక పట్టుత్వం లేదు. అయినా సరే ఏదో చేయాలనే ఉద్దేశంతో 15 మంది పిల్లలతో 2003లో పరివార్ ఆశ్రమ్ స్థాపించారు. నిర్వహణ కోసం తనకు తెలిసిన మేనేజ్మెంట్ సూత్రాలతో కూడిన లెక్చర్స్ ఇచ్చేవారు. ఇవి ఎంబీఏలో చేరాలనుకునే వారికి ఎంతగానో ఉపయోగపడేవి. నెమ్మదిగా వినాయక్ సేవా తత్పరత అర్థం చేసుకుంది సమాజం. వినాయక్ మంచి పని చేస్తున్నాడన్న పేరు వచ్చింది. మొత్తంగా అతని గురించి అందరికీ బాగా తెలిసిపోయింది. పరివార్ ఆశ్రమంలో సభ్యుల సంఖ్య కూడా పెరిగింది. 2004 పూర్తయ్యే నాటికి పరివార్ సొంత స్థలం సంపాదించుకోగలిగింది.
ఇది పరివార్ ఆశ్రమ తొలి సొంత ప్రాంగణం. 2011 నాటికల్లా పరివార్ పరిధి పెరిగింది. బాలబాలికల కోసం ప్రత్యేక విభాగాలు ఏర్పాటయ్యాయి. వినాయక్ గొప్పతనం ఏంటంటే స్వార్థం ఏ విషయంలోనూ పనికిరాదనే తత్వం గలవాడతను. పరివార్ బాగోగులు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలతో మాత్రమే అతను మమేకం అవ్వలేదు. తనలా కష్టపడుతున్న ఇతర స్వచ్ఛంద సంస్థల కోసము పనిచేసేవాడు. దాతలకు, స్వీకర్తలకు అనుసంధానకర్తగా వ్యవహరించేవాడు. ఒక రకంగా చెప్పాలంటే వినాయక్ అనాథల పాలిట వారధిలా పనిచేయడం అలవర్చుకున్నాడు. ఇతరులకు సాయం చేయాలన్న ఆసక్తి ఉన్నవారిని ఒకే వేదికపైకి తెస్తూ కేరింగ్ ఫ్రెండ్స్ అనే సంస్థ స్థాపనలో భాగస్వామి అయ్యాడు. ఎన్జిఓ సంస్థల ఉత్తమ పనితీరు కనబరచడమే ఈ సంస్థ ప్రధాన లక్ష్యం. వినాయక్ కృషి పట్టుదల చూసి మహిళా శిశు సంక్షేమ శాఖ అతన్ని తమ టాస్క్ ఫోర్స్ మెంబర్గా చేర్చుకుంది. ఇది కొందరికి మాత్రమే దక్కే అరుదైన గౌరవం. $1 మిలియన్ సంపాదించడమే పరమావధిగా ఉన్న ఈ రోజుల్లో సామాజిక సేవకుడ ఒక వృత్తేనని, అందులోనూ ఆర్గనైజేషనల్ కెపాసిటీ అవసరమని గుర్తించిన కొందరిలో ఒక్కడు మన వినాయక్ గారు సూచనలపై బిజినెస్ స్కూళ్లలో చర్చలు నడిచాయి కూడా. రష్మి బన్సాల్ అనే ప్రఖ్యాత రచయిత పుస్తకంలో వినాయక్ అతని పరివారం మీద ఒక పూర్తి పాఠం ఉందంటే అర్థం చేసుకోవచ్చు. అతని నిస్వార్థ సేవకు ఎలాంటి ప్రతిఫలం లభిస్తోందో. గత కొన్నేళ్లుగా వినాయక్ స్థాపించిన పరివార్ యువతను విపరీతంగా ఆకర్షించగలుగుతోంది. పరివార్ ఆశ్రమంలో స్వచ్ఛందంగా పనిచేయడానికి వచ్చి చేరే వాళ్ల సంఖ్య పెరుగుతూ వస్తోంది. అక్కడే ఉండి అనాథ బాలలకు విద్యాబుద్ధులు నేర్పే వీళ్లను సేవా వ్రతీస్ అంటారు. వినాయక్ చూపిన దారిలో నడుస్తూ కోట్ల రూపాయలు పెట్టినా దొరకని సంతృప్తిని ఆస్వాదిస్తున్నారు. ఈ సంతృప్తి తనతో పనిచేస్తున్న వాళ్లకు మాత్రమే పరిమితమై పోకూడదు. దేశంలో చాలామంది ఈ విషయం తెలియక వీకెండ్ పార్టీలు, పబ్బుల్లో సంతృప్తి వెతుక్కుంటున్నారు. విషయం తెలియక వాళ్ళలా మత్తులో జోగుతున్నారు. కానీ వాళ్లకు కూడా సరైన అవగాహన కలిగిస్తే మరింత మెరుగైన ఫలితాలు ఉంటాయన్నది అతని ఆలోచన. అందుకే సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మీద ఒక ఇన్స్పిరేషనల్ కోర్స్ తయారు చేశారు వినాయక్. తనకున్న పలుకుబడితో ఐఐఎం ఇండోర్లో మేనేజ్మెంట్ స్టడీస్లో దీన్ని ప్రవేశపెట్టారు. ఇందువల్ల భారతదేశంలో ఎక్కువ మంది ఎదుర్కొంటాం బాధలను తెలుసుకునే అవకాశం కలుగుతుంది. ఫలానా సమస్య ఫలానా చోట ఉందని తెలిస్తే దాన్ని పరిష్కరించడం మీద కొందరిలోనైనా ఆలోచన వస్తుంది. అలా జరిగితే రేపటి పౌరుల బతుకు బాగుపడుతుంది. దీంతో పాటు దేశ భవిష్యత్తు మెరుగవుతుంది. అందరిలా ఆలోచించకుండా భిన్నంగా ఆలోచించడమే కాదు, అందులో నిస్వార్థమనే సుగుణానికి కాస్త చోటు ఇవ్వడం వల్ల మరిన్ని మెరుగైన ఫలితాలుంటాయని చెప్పవచ్చు. అందుకు వినాయక్ జీవితమే ఒక ఉదాహరణ. అందుకే అతన్ని పుష్కరకాలంలో అనేక అవార్డులు, రివార్డులు వరించాయి. అంతకన్నా మించి ఎందరో అనాథలు, గిరిపుత్రులు, వ్యభిచారుల పిల్లలకు విద్యాబుద్ధులు పుష్కలంగా దొరుకుతున్నాయి. వినాయక్ నీ స్ఫూర్తి మరింత విస్తరించాలి బాబు. వినాయక్ నీ స్ఫూర్తి మరింత విస్తరించాలి. నీ వసుదైక కుటుంబం ప్రేరణ ప్రపంచమంతా పాకి పెద్ద సైన్యమైపోవాలని ఆశిస్తున్నాను. ఎంతటి గొప్ప హృదయం అండి. అసలు స్కూల్లో పాఠాల్లో ఇలాంటి పాఠాన్ని ఒకటి ప్రవేశపెట్టడం అంటే అసలు మాటలు కాదు. అంటే ప్రపంచం ఇంత అవసరాల్లో ఉంది అని చెప్పడాన్ని చిన్నప్పటి నుంచే తెలుసుకొని దానికోసం ప్రయత్నిస్తే చాలా బాగుంటుంది. పాఠ్య గ్రంథాల్లో ప్రవేశపెట్టి దేశంలో ఇంతమంది నీ కోసం ఎదురు చూస్తున్నారు, నువ్వు హెల్ప్ చేసి ఆ ఆనందాన్ని అనుభవించు అని చెప్పడం నిజంగా చాలా అద్భుతమైన ఐడియా అండి. అసలు చాలా చాలా నచ్చేసింది నాకు. మీకు కూడా నచ్చుతుందని నేను అనుకున్నాను. ఇతను చేసే సర్వీసులకి జోహార్ జోహార్ జోహార్. ఎంతోమంది ఇన్స్పిరేషన్గా తీసుకొని ఫాలో అవుతారని ఆశిద్దాం.